తెలుగు అని మనస్సాక్షి. వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తీక్ కర్వ. నేను అనుశ్రీ. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలకు నైతిక బాధ్యతను వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చేపట్టిన వైఎస్ఆర్సీపీ నిరసనలు విజయవంతం అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలకు పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టినా పార్టీ శ్రేణులు నిరసనలకు తరలివచ్చాయి. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ, లోకేష్ రాజీనామా ప్రధాన డిమాండ్లుగా నిరసనలు కొనసాగాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గర్జించాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసన ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలు విజయవంతం అయ్యాయని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ర్యాలీల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. డిఎస్సి వ్యవహారంలో అక్రమాలు జరిగాయి కాబట్టే ప్రభుత్వం సిబిఐ విచారణకు భయపడుతోందని అన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని సజ్జల పేర్కొన్నారు. డిఎస్సిపై సిబిఐతో విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అత్యంత శాంతియుతంగా డిమాండ్లను లేదా ఏమి జరిగిందనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి చేసిన ప్రయత్నం తప్ప ఇంకేదైనా వేరే ఉందా? క్రియేట్ చేస్తే మీరు చేసింది, ప్రభుత్వం క్రియేట్ చేసింది అలాంటి వాతావరణం. పోలీసులను ఎక్కడో యుద్ధం జరుగుతున్న దగ్గరికి పంపించినట్టు, ఏదో గొడవ జరుగుతుంటే పంపించినట్టు. ఇక్కడ ఏం లేదే, గొడవ జరిగితే మీ వల్ల జరుగుతుంది. దీక్షా శిబిరాల మీద అటాక్ చేయించింది. ఎవరు రమ్మన్నారు? దీక్ష కూర్చుంటే ప్రజలకు యాక్సెప్టెన్స్ లేకపోతే ప్రజలు రిజెక్ట్ చేస్తారు. ఎక్కడైనా పరీక్ష పెట్టి అర్హత పరీక్ష, కొంతమందికి దాని నుంచి సపరేట్ అర్హత పరీక్ష లేకుండా అర్హత పరీక్ష అవసరం లేకుండా చేసినవి ఎక్కడైనా ఉందా అసలు? డిఎస్సి అక్రమాలను నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసనలను కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. నేతలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. చీపురుపల్లిలో నిరసన కార్యక్రమానికి వెళుతూ ఉన్న మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపైన బైఠాయించి నిరసనలు తెలిపారు. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ చేపట్టిన ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలోని మార్రియట్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక విజయవాడలో దేవినేని అవినాష్ చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి, గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగగా నెల్లూరు, కర్నూలు, అనంతపురం సహా పలు ప్రాంతాల్లోనూ నిరసనలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. డిఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తే చంద్రబాబుకు భయం ఎందుకని నిలదీశారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. దగా డిఎస్సిపై శాంతియుతంగా నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ లాఠీచార్జ్ చేశారు. ఆర్డీఓకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలపై డీఎస్పీ మురళీ నాయక్ అమానుషంగా ప్రవర్తించారు. పలువురికి గాయాలయ్యాయి. మంత్రి లోకేష్ మెప్పు పొందడం కోసమే డీఎస్పీ మురళీ నాయక్ లాఠీ చార్జ్ చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి అక్రమాలపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ భారీగా బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయినా పోలీసుల ఆంక్షలు దాటి ర్యాలీ కొనసాగించారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. డిఎస్సి అక్రమాలపై చేపట్టిన ఈ ర్యాలీలో ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు భారీగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. శాంతియుత నిరసనలను అడ్డుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రభుత్వం ఒప్పుకుంటా ఉంది పేపర్ లీకేజీ జరిగిందని చెప్పి. ఒకవేళ జరగకపోయి ఉంటే అతన్ని తీసుకుండాలి కదా ఉద్యోగంలోకి. పేపర్ లీకేజీ జరగకపోయింటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్నే పక్కన పెట్టిందంటే ఈ ప్రభుత్వం దాని అర్థం ఏమి? పేపర్ లీకేజీ జరిగిందని, పేపర్ లీకేజీ వలన అతను పరీక్ష రాసి ఉత్తీర్ణులైనాన్ని ప్రభుత్వం నమ్మింది కాబట్టే అతన్ని పక్కన పెట్టింది. మరి లీకేజీ జరిగిందని చెప్పి పరోక్షంగా ఈ ప్రభుత్వమే ఇంత గట్టిగా నిర్ధారణ చేస్తున్నప్పుడు పేపర్ లీకేజీ జరిగిందని, అవకతవకలు జరిగాయని ఎందుకు కానీ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడం లేదు, ఎందుకు కానీ సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయడం లేదని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. తాడిపత్రికి వెడుతున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ముచ్చుకోట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపైన బైఠాయించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి. పోలీసుల తీరుపై వారు మండిపడ్డారు. శాంతియుత నిరసనలు తెలుపుతూ ఉంటే అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మెగా డిఎస్సి అనేది 16,000 మాత్రం టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చేశారు. ఈ 16,000 ఉద్యోగాలకు 35,000 కంప్లైంట్లు రిసీవ్ చేసుకున్నారు. అంటే అన్ని అవకతవకలు జరిగాయి. లోకేష్ నాయుడు డబ్బుల కోసం దీన్ని మిస్యూజ్ చేశారు, చాలా పొరపాటు చేశారు. కేంద్రంలో అయితే ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఆయనకు ఏ బాధ్యత కూడా లేదు. నీట్ ఎగ్జామ్ సరిగా నిర్వహించలేదని చెప్పిన దానివల్ల బాధ్యత వహించి నైతికంగా ఆయన రిజైన్ చేశాడు. మీ కూటమిలో భాగమే బీజేపీ కూడా, ఈ రాష్ట్రంలో కూడా. ఇక్కడ మీరు బీజేపీతో అంటగట్టున్నారు. మరి ఇక్కడ మీరెందుకు రాజీనామా చేయరు? మీ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు? ఏపీలో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు, టీడీపీ శ్రేణులు కవ్వింపులకు పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. స్పోర్ట్స్ కోటలో జరిగిన అవతకల మీద, ఇచ్చిన అసందర్భ దీపాల మీద 74 రోజులుగా పోరాటం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు జరగకూడదు. మా డిమాండ్ ఒకటే, ఉన్న పాత జీవులను మార్చి కొత్త జీవులను ఎందుకు ఇచ్చారు స్పోర్ట్స్ కోటాలో? మళ్ళీ వారిని ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఉద్యోగానికి వచ్చి పరీక్ష రాయకుండా సర్టిఫికేట్తో డైరెక్ట్గా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తారు? పోలీసుల అత్యుత్సాహం కారణంగా ఓ వైఎస్ఆర్సీపీ మహిళా నేత గాయపడ్డారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి మెగా డిఎస్సి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. తోపులాట జరగడంతో కృపాలక్ష్మి కాలికి బారికెట్ తగిలింది. తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆమెని తిరుపతిలో నారాయణాద్రి హాస్పిటల్కు తరలించారు. కాలికి పట్టి వేసి 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కాంక్షిస్తూ నాగార్జున సాగర్లో తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించింది. మహాక్రతువులో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. వారితో పాటు పలువురు మంత్రులు కూడా ఉన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. 11 హోమగుండాలతో 108 మంది రిత్వికలతో దీన్ని నిర్వహించారు. పీఎం ఏక్తా మాల్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజల భూమి, కేంద్ర నిధులను ప్రైవేటు డెవలపర్కు దోచి పెడుతున్నారని మండిపడ్డారు.
టెండర్స్ రద్దు చేసి స్వతంత్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు కేటీఆర్. అవినీతి గురించి మాట్లాడుతున్న ప్రధాని కేంద్ర మంత్రులు చర్యలెందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మెడికల్ కాలేజీ సమీపంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసేందుకు నిర్మించిన గద్దెను అనుమతి లేకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ దగ్గర మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించే నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గద్దెను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజల గుండెల్లో ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్న నాయకుడు ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడతామన్నారు. వరంగల్ జిల్లాకు దేవాదుల నీరు వచ్చిందంటే దానికి కారణం పెద్ది సుదర్శన్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పెద్ది కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి హాజరయ్యారు కేటీఆర్, హరీష్ రావు. ఎంత కాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా. తెలంగాణ ఏర్పడాలని ఈ రాష్ట్రం కోసం పదవులు, తన ప్రాణం, తన ఆస్తులు ఏది కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి అసలు సిసలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. రామప్పకు, పాకాలకు, గణపురంకు, లక్నవరంకు ఇవాళ దేవాదుల నీళ్లు వస్తున్నాయంటే అది పెద్ది కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు. ఆయన ధైర్యస్తుడు. అటు ఉద్యమంలో కావచ్చు, ఈ ప్రభుత్వం ఆయనను భయపెట్టినా, ప్రలోభపెట్టినా, ఎన్ని రకాల ఒత్తిడి చేసినా ఈ ప్రభుత్వ అక్రమాల మీద అదే ఉద్యమ స్ఫూర్తితో పోరాడిండు, చివరి శ్వాస దాకా కూడా కొట్లాడిండు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు హాట్ కామెంట్స్ చేశారు. సినిమా పిచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే పవన్ పార్టీలోకి వెళుతున్నారని మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లు పర్యటించారు. గూడూరు గ్రామంలో నిర్మించిన 402 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంత్రుల ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకొని ఈ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది అనటంతో ఇరు పార్టీల కార్యకర్తలు హోరాహోరీగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చిన అనంతరం లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. రాజమహేంద్రవరంలో తాగుబోతుల వీరంగంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక అంత్యక్రియలు జోగులాంబ గద్వాల జిల్లాలోని ఏక్లాస్పూర్లో ముగిశాయి. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న 2 యువకులు కారుతో బైక్ను ఢీకొట్టిన ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ప్రియాంక కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. ఘటనకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొడుకు కారు ప్రమాదం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గోవిందరావు కొడుకు ఏడాది క్రితం కారుతో ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో భోగయ్య అనే వ్యక్తి మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. అధికార బలంతో ఆ కేసు నుంచి తన కొడుకు సాయిని తప్పించారు ఎమ్మెల్యే గోవిందరావు. కొడుకు స్థానంలో మరో వ్యక్తిని డ్రైవర్గా చూపించారు. గతంలో బాధితులకు 5 లక్షలు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఏడాది గడిచినా బాధితులకు సాయం చేయలేదు.
సాయం అడిగితే తనకు పెద్ద లాయర్లు తెలుసంటూ బాధితులను బెదిరించాడు. ఇందుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే గోవిందరావుకు బెదిరింపుల వీడియో బయటకు వచ్చింది. గాదే సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ పిటిషన్కు విజయవాడ ఏజేఎం కోర్టు అనుమతినిచ్చింది. డీజీపీ, సిపి, ఏసీపీని నిందితులుగా చేర్చాలని పిటిషన్ దాఖలు చేశారు గురుమూర్తి. ఈ నెల 17న గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనుంది న్యాయస్థానం. విజయనగరంలో కనీస వేతనాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్స్, అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. వేలాది మంది ఉద్యోగులు కలెక్టరేట్ను ముట్టడించడంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నియంత్రించడం పోలీసులకు కష్టంగా మారింది. అనంతరం పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉద్యోగులు, కార్మికుల నిరసనలతో కలెక్టరేట్ పరిసరాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మార్మోగాయి. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ డిజిటైజేషన్ ప్రక్రియ కాసేపట్లో ముగియనుంది. అర్ధరాత్రి 12 వరకు ఎన్యూమరేషన్ ఫామ్లకు అవకాశం ఉంది. రాష్ట్రంలో మొత్తం 3,33,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 2,64,73,616 మంది ఓటర్లకు సంబంధించిన ఎలక్టోరల్ ఫామ్స్ డిజిటలైజేషన్ పూర్తయింది. 73 లక్షల ఎన్యూమరేషన్ ఫాములు తిరిగి రాలేదని అంటున్నారు ఈసీ అధికారులు. 9 లక్షల మంది ఓటర్లు మరణించారని, 6 లక్షల డూప్లికేట్ ఓట్లను గుర్తించామని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి రేపు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు ఎన్నికల అధికారులు. 2002 సర్ వివరాలు ఇవ్వని ఓటర్లకు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ నెల 17న డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లిస్ట్ ప్రకటించనుంది ఈసీ. జాతి వార్తల్లో పడదాం. విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి వేళ జార్ఖండ్ రాజధాని రాంచీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధానసభ ముట్టడికి వచ్చిన నిరసనకారులపై పోలీసులు బల ప్రయోగానికి దిగారు. లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ఘెరావుకు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో వేలాది మంది స్టూడెంట్స్ తరలివచ్చారు. కొత్త విధానసభ భవనం వైపుకు దూసుకువెళ్లిన విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. బారికేడ్లు, ఇనుప కంచెలను దాటుకుని వెళ్లడంతో విద్యార్థులపై వాటర్ కినాన్స్ ప్రయోగించారు. వాటిని లెక్క చేయకపోవడంతో లాఠీ చార్జ్కి దిగారు. విద్యార్థుల ముట్టడితో అసెంబ్లీ వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. విపక్షాల నిరసనల మధ్య ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడుస్తోంది. విద్యార్థులపై పోలీసుల బలప్రయోగం, అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు. దీంతో ఉభయ సభలు వరుసగా వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్య ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపారు స్పీకర్. అనంతరం ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మెగా డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాల ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉపాధ్యాయుల నియామకం, సర్వీస్ పోస్టింగులకు సంబంధించి అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా పరిధిలోనే ఉంటాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. విద్య ఉమ్మడి జాబితాలోని అంశమైనప్పటికీ దేశంలో మెజారిటీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపింది. ఇదే తరహాలో రాష్ట్రాలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా పేపర్ లీక్, పరీక్షల అక్రమాల నిరోధక చట్టాలను తీసుకురావాలని కేంద్రం సూచించింది. ఢిల్లీలో విద్యార్థులపై కాల్పులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. విద్యార్థులపై పెల్లెట్ గన్స్, లాఠీ చార్జ్కు ఎవరు అనుమతిచ్చారో స్పష్టం చేయాలన్నారు. విద్యార్థులపై కాల్పులకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చి ఉంటే ఆయన తప్పు చేసినట్లే అన్నారు. ఆదేశాలు ఇవ్వకపోతే బాధ్యత నిర్వహించడంలో విఫలమైనట్లని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. Mr. Amit Shah is going to come and give a speech on some general topics in the parliament. The question was always that Mr. Amit Shah has to make it clear who authorized the shooting of our youngsters in Delhi. His home minister, pellet guns were fired, students were beaten with lathis with nails on them. The question was, Mr. Amit Shah should come clean. Did he order it? ఢిల్లీలోని ఎర్రకోటపై వందే మాతరం ప్రతిధ్వనించనుంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ తొలిసారి వందే మాతర గేయాన్ని ఎర్రకోటపై ఆలపించనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగే సంబరాల్లో ఆ గేయాన్ని పాడనున్నారు. రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ దీనికి సంబంధించిన ప్రకటనను చేశారు. ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. చమోలి జిల్లాలో నితిలోయలో వరద ఉధృతి కారణంగా ఓ మెటల్ వంతెన క్షణాల్లో కొట్టుకుపోయింది. మట్టి రాళ్లతో కలిసి ఉధృతంగా ప్రవహించిన వరద వంతెనను పూర్తిగా పెకిలించి నదీ తీరానికి ఈడ్చుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు వరదలు బీభత్సం సృష్టించే రాజౌరి జిల్లాలో ధన్నామండి నదికి వచ్చిన ఆకస్మిక వరదలతో భారీగా పంట భూములు దెబ్బతిన్నాయి. వరదల ధాటికి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఫతేపూర్, ఐటీ గ్రామాల్లో రహదారులు కనెక్టివిటీ తీవ్రంగా దెబ్బతింది. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గటం లేదు. మరో ట్యాంకర్పై ఇరాన్ మిసైల్ అటాక్ చేసింది. దాంతో నౌకలు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడుల్లో పక్కనే ఉన్న మరో చమురు నౌక కూడా స్వల్పంగా దెబ్బతింది. దాడికి గురైనవి ఏ దేశానికి చెందిన ట్యాంకర్, సిబ్బంది ప్రాణాలతో ఉన్నారా లేదా అనే వివరాలు తెలియాల్సి ఉంది. బిజినెస్ బ్రీఫ్స్. దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు దిగుమతి సుంకాలు సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ రూపంలో 10,463 కోట్లు వసూలైనట్లుగా కేంద్ర పార్లమెంటుకు వెల్లడించింది. ఈరోజు బంగారం ధర తగ్గితే వెండి ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 380 రూపాయలు తగ్గి 1,51,970 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,39,300 రూపాయలుగా ఉంది. కిలో వెండిపై 100 రూపాయలు పెరగటంతో 2,50,000 పలుకుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. 43.27 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 78,542 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 24,583 వద్ద స్థిరపడింది. భారత్లోకి రష్యా చమురు వరదలా పారుతోంది. డిస్కౌంట్ ధరకే లభిస్తున్న రష్యన్ క్రూడ్ పెద్ద ఎత్తున దిగుమతవుతోంది. ఈ ఏడాది జూలైలో 5.5 బిలియన్ యూరోల విలువైన రష్యా క్రూడ్ భారత్ దిగుమతి చేసుకుంది. జూన్తో పోలిస్తే పరిమాణ పరంగా ఇది 2.1% అధికం. స్పోర్ట్స్ న్యూస్. క్రీడా రంగంలో మైదానంలో జరిగే పోటీలే కాదు, మైదానం బయట జరిగే కొన్ని సంఘటనలు కూడా దశాబ్దాల పాటు గుర్తుండిపోతాయి. అలాంటి ఓ సరదా సంఘటనను భారత బాక్సర్ నరేందర్ బేర్వాల్ ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2026 మెడల్ విన్నర్స్తో ప్రధాని మోదీ ఆత్మీయ సమావేశం సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. నరేందర్ చెప్పిన కథ విని ప్రధాని మోదీ పగలబడి నవ్వారు. భారత సంతతికి చెందిన 11 ఏళ్ల బోధన శివానందన్ మరో సంచలన విజయాన్ని సాధించింది. 2026 బ్రిటిష్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్రను సృష్టించింది. ఫైనల్ దశలో ఐర్లాండ్కు చెందిన 14 ఏళ్ల త్రిషా కన్యమరాలతో హోరాహోరీగా పోటీ పడింది. బ్రిటన్ చరిత్రలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళల చెస్ ఛాంపియన్గా అవతరించింది. రైట్, దట్స్ ఆల్ ఇన్ సూపర్ ఫాస్ట్ న్యూస్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారమవుతుంది. స్టే విత్ us.